పిరమిడ్ నా ఆత్మ ప్రణామములు. యూనివర్సిటీలో ఉండే గురువులు అందరికీ మన ఆత్మ ప్రణామములు. నా పేరు స్వర్ణ కుమారి. నేను మైసూరు నాది. నేను పుట్టింది ఆంధ్రాలోనే. ఇప్పుడు ప్రస్తుతం అత్తగారి ఇంట్లో మైసూరులో ఉంటున్నాను. నేను ఒక 5 నిమిషాలు మేడం నా గురించి నేను చెప్తాను. ఓకే, చెప్పండి. నాకు ఈ జూమ్ పరిచయం అయింది మా తండ్రి వల్ల. 2018లో పరిచయం అయింది. కానీ నేను అప్పుడు ఇంట్రెస్ట్ చూపిలేదు. ఇవి అన్ని సంస్థలు వస్తా ఉంటాయి ఇలానే అనేసి. ఈ కరోనా టైంలో నేను ఒకసారి అమెరికా వెళ్ళింది మా పాపకు డెలివరీ చేసేకి. అక్కడ యూట్యూబ్ లో చూస్తా ఉంటే ఇక్కడ అన్ని క్లాసులన్నీ పిఎంసి లో చూస్తా ఉంటే అది ఏమో తెలియని ఎనర్జీ. ఆ ఎనర్జీకి దీంట్లో ఒక శక్తి ఉంది, కాన్సన్ట్రేషన్ పెట్టాలి అనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తా ఉంది. అక్కడ నాకు సయాటికల్ ప్రాబ్లం ఉందా, అక్కడ తీసుకెళ్లిన మెడిసిన్స్ కొన్ని రోజులు వాడాను, కొన్ని రోజులు యూజ్ చేయలేదు, వాపస్ తీసుకొని వచ్చి దీంట్లో ఒక చైతన్యం ఉంది అనేసి తెలుసుకొని మన గురువు గారు అయినటువంటి పత్రిజీ ఏం చెప్పారంటే, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి. ఆ ఉద్దేశంతో నేను పట్టుకొని నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతా వస్తా ఉన్నా. ఈ జూములలో అడిగితే, క్లాసులు వాకింగ్ వెళ్తే, ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి, రిలేషన్స్ కి నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను పంచుతా, ఎంతో ఆనందాన్ని స్వీకరిస్తూ ఆ నా ఆనందానికి అందరికీ పంచుతా ఉంటాను. అట్లా కొన్ని దీంట్లోకి వచ్చాక ఎంత ఉంది అంటే అంత జ్ఞానం ఉంది. ఈ ఆధ్యాత్మిక శక్తిలో అంత మనం అంటే భక్తి మార్గంలో ఉన్నాము. ఆ భక్తి మార్గంలో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటా, పాటలు పాడుకుంటా, ఆ స్మరణ వేరుంటది. అది అదొక తర సబ్జెక్టు. ఆధ్యాత్మిక మార్గం అంటే మనము జ్ఞానాన్ని స్వీకరిస్తాం, అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకుంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన జన్మ రాహిత్యం ఏంది, మనమేంది అనే సబ్జెక్ట్ అలా చిన్నగా నాకు నేనే సొంతగా ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుని ఆ సబ్జెక్ట్ ని అలా అందరికీ తెలియజేస్తాం. మన గురువులంతా చెప్తా ఉంటారు, వాటి పాయింట్స్ ని తీసుకొని దాన్ని నేను జీర్ణించుకొని, ఇలా ఉంటుందా జీవితాన్ని అనేసి అట్లా నా సొంతగా నేను ప్రయోగం చేసుకొని అలా క్లాసులు ఇస్తా ఉన్నాను మేడం. ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇంగ్లీష్ లో, అలా తెలుగులో వస్తే వ్యక్తిత్వ వికాసం. వ్యక్తి అంటే మనము, తత్వము అంటే మన తత్వాన్ని మనము వికసించుకోవాలి. ఎలా వికసించుకోవాలి అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనం వికసించుకుంటాం. మనలో ఉన్న చైతన్యము మనకు తెలియదు, మనలో ఉన్న శక్తి ఏందో తెలియదు. మనం గురువు గారు ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోమన్నారో అప్పుడే మనలో ఉండే చైతన్యం మనకు బయటకు వస్తా ఉంది. ఇంత ఉందా దీంట్లో, వస్తుంటాయి. మనం అనుకోవచ్చు ధ్యానం రాగానే కానీ ప్రాబ్లమ్స్ రావు అనేది, వస్తా ఉంటాయి. అంటే ఇంతకుముందు దాన్ని డీప్ గా తీసుకొని మనము నాకే ఇది అనేసి ఇప్పుడు మనకి మాస్టర్స్ హెల్ప్ చేస్తా ఉంటారు. వాళ్ళు కాంతి రూపంలో ఉంటారు, శరీరం లేదు, ఇండైరెక్ట్ గా మనకి హెల్ప్ చేస్తారు. మనకి ఎప్పుడు తెలిసింది అంటే ఇదంతా మనం రోజు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనలోని ఇంకిత జ్ఞానం అనేది బయటకు వచ్చినాక ఇంత పరమ గురువులు మనకు అసలు చిక్కినందుకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో అసలు నిజంగా ఆయనకి, మహానుభావుడికి గట్టిగా క్లాప్స్ కొట్టినాం. ఆ మహానుభావుడు అంతా గురువు చిక్కినారు. మనం ఏం చెప్పారంటే, ఎంత పంచితే పెంచబడుతుంది మనకి, ఇంత పంచితే ఇంత పెంచబడుతుందని మన గురువు చెప్పారు. ఎవరికి జడ్జిమెంట్ చేయొద్దు, నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. అలా చిన్న విషయాలే ఎంత అద్భుతం అంటే, నో జడ్జిమెంట్.
ఒకరి ఇంతకుముందు మనకి ఏం ఒకరి గురించి అనుకోవటం అది ఎందుకు కామెంట్ చేయాలి? కామెంట్ వద్దు, నో జడ్జిమెంట్. అలా ఒక్కొక్క పాయింట్ ని తీసుకొనేసేసి మన వ్యక్తిత్వాన్ని మనము వికసించుకోవచ్చు. ఎలా వ్యక్తిత్వాన్ని వికసించుకోవచ్చు అంటే, మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి వాటన్నిటి గురించి ఇంతకుముందు మనకు తెలియదు. కొంచెం కిడ్నీ, లివర్, ఆ హార్ట్ ఉంది, బ్రెయిన్ ఉంది, అలా తెలుసు. ఇప్పుడు లోపల ఉన్న అణువులతోటి మనము జీవితాన్ని జీవిస్తున్నాము. ఆ అణువులు, పరమాణువులు ఏంటి అని ఈ సబ్జెక్ట్ లోకి వచ్చాక మనకు తెలిసింది. ఊరిక హెడ్ అని తెలుసు, మనం న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అని చదువుకున్నాము అప్పట్లో, అవన్నీ మర్చిపోయాము. సాగరంలో పడేసేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో ఎంత ఉంది మన బ్రెయిన్ లో, పిటటరీ గ్లాండ్స్ ఏమి, పినియల్ గ్లాండ్స్ ఏమి, వాటన్నిటిని సబ్జెక్ట్ తెలుసు, దాన్ని యాక్టివిటీ చేసుకుంటాం. వాటిని దినాభివృద్ధిలో మనము వాటి గురించి మననము చేసుకుంటా ఉంటే, ఎప్పుడు ఆ మననము చేసుకుంటా ఉంటామో వాటికి మనము ఆ యాక్టివిటీ చేసుకున్నట్టు అప్పుడు మన వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది ఆనందంగా. ఒక పువ్వు పుట్టగానే మొగ్గలాగా ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తే కొంచెం స్మెల్ వస్తుంది. అది ఆ పువ్వు అనేది వికసించగానే ఆ వాసన అనేది, పరిమళం అనేది ఎలా పరిమళిస్తుందో అలానే మన పిట్యూటరీ గ్లాండ్స్, మన పీనియల్ గ్లాండ్స్ ఎప్పుడు యాక్టివిటీ అవుతాయో, అక్కడ ఉండే అణువులు, పరమాణువులు ఎప్పుడు యాక్టివిటీ అవుతాయో అప్పుడు అది వికసిస్తుంది. అప్పుడు అది వికసించినప్పుడు మన బుద్ధి అనేది ఎప్పుడు వికసిస్తుందో మన తత్వం అనేది చేంజ్ అయిపోతుంది. మన ఆలోచన శక్తి ఇలా ఉంది, మనం గతాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి, భవిష్యత్తుని ఎందుకు ఆలోచించుకోవాలి అనే విషయాలన్నిటిని మనం తెలుసుకుని డైలీ మన శరీరాన్ని ఎప్పుడు హీలింగ్ చేసుకుంటామో, మన కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, నోరు అనేది, వాటి గురించి డైలీ పడుకోనైనా కూర్చోనైనా మార్నింగ్, ఈవినింగ్ వాటిని మననం చేసుకోవాలి. నా శరీరం వీటితోటి నేను జీవితాన్ని జీవిస్తున్నాను. మన కోసం మనం ఒక సంసారంలో ఉంటారు, భర్త, పిల్లలు, అత్త, మామ అందరూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము వీటన్నిటితో మనం జీవిస్తున్నామో అనేది ఉన్నప్పుడు అవి సంతోషపడతాయి, ఆ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉంది. అప్పుడు మన పర్సనాలిటీని మనం ఏంటంటే డెవలప్ చేసుకోవచ్చు, మన వ్యక్తిత్వాన్ని మనము వికసించుకోవచ్చు. అప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు వికసించుకుంటామో, ఆనంద జీవితం అంటే అది ఒక పరమానంద తత్వం, అది ప్రకాశిస్తుంది. ఇంతకుముందు ఊరిక మనం ఈ కాళ్ళని ఎందుకు ఉపయోగిస్తున్నాము, ఇప్పుడు ఆ కాళ్ళకి ఏం ఉపయోగిస్తున్నాము, ఆ చేతులతో ఏం చేస్తా ఉన్నాము, ఎంతమందికి వంట చేస్తున్నాం, మనం తినే వంట ఎంతమంది తింటున్నారు, ఇది ఒక ఆనందం, ఇది ఒక అద్భుతము. దాన్ని మనకు ఎవరు తెలియజేశారు? మన మహర్షి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు తెలియజేశారు. వాటిని మనం పట్టుకొని, ఆ పాయింట్స్ ని పట్టుకొని నీ తత్వాన్ని నీవు ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎంతో ఉంది దీంట్లో. ఆనంద స్థితి, అద్భుత స్థితి, ఆ పరమానంద స్థితిలోకి మనం వెళ్ళాము అంటే దానిలో ఉండే ఐకమత్యంతో మనం జీవిస్తాం. మనలో ఉండేటువంటి దేహములో ఉండే అణువులతో, పరమాణువులతో మనం జీవిస్తాం. మనం ఇప్పుడు ఇవి చేసుకుంటా పోతాం. స్వకార్యం స్వామి కార్యం అంటారు కదా, స్వకార్యం అనేది ఇక్కడ వీటన్నిటితోటి మనం జీవిస్తుంది, సంతోషిస్తుంది. మరణాంతర జీవితం అనేది ఉంటుంది. ఆ మరణాంతర జీవితంలో ఒక అద్భుతం ఉంటది. ఇంతకుముందు నాకే శవము చూడాలంటే ఎంత భయంగా ఉండేదో, ఇప్పుడు ఏమీ లేదు. అది ఎక్కడికి వెళ్ళింది? దైవం దగ్గరికి దానికి ఎందుకు భయపడాలి మనము అనేది మనకి తెలుస్తుంది. వీటన్నిటి గురించి ఒక్కొక్కటి గురించి తెలుసుకోవాలి. మన చక్రాలు ఎలా ఉన్నాయి మన దేహములో, మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రం, సహస్ర చక్రాలతో మనం జీవిస్తున్నాం. ఆనాడు బ్రహ్మం గారు కూడా తెలియజేశారు. ఆ చక్రాలతో మనం చేసే ఫస్ట్ నేను చక్రాలంటే అవి ఇలా రౌండ్ గా ఉండే ఇంకో చక్రాలంటే అవి ఎలా ఉన్నాయి అబ్బా, కలర్స్ ఉన్నాయి మన లోపల అంటారు. అవన్నీ ఆ కలర్స్ అనేవి ఎలా ఉన్నాయని నేను అనుకునేది. అప్పుడు ఆ బ్రహ్మం గారు చెప్పినప్పుడు, ఇప్పుడు మనము ఈ సబ్జెక్ట్ లో తెలుసుకున్నాక, ఈ చక్రాలతో మనం సావాసం చేస్తున్నాము, ఈ చక్రాలు అంటే రౌండ్ గా ఉండవు,
అవి ఒక అణువులు పరమాణువులతో కూడి ఉన్నాయి. ఆ చక్రాన్ని దినాభివృద్ధి ఏమంటే ఆ చక్రాలను మనం తలుచుకుంటామని మన వ్యక్తిత్వాన్ని వికసిస్తుంది. పువ్వు ఎలా పరిమళించి వికసిస్తుందో మన దేహం కూడా అలా వికసిస్తుంది. పువ్వు పరిమళించి వికసించినప్పుడు అది ఆ సువాసనే ఒక అద్భుతముగా ఉంటది. అలానే మన మన దేహం కూడా ఒక అద్భుతముగా ఉంటది. మీరు అనొచ్చు మేడం చిన్న చిన్నవి వస్తా ఉంటాయి. నేను స్టార్టింగ్ లో అట్లా అనుకున్నాను. ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ రాకూడదు కదా, ఒంట్లో శక్తిగా హుషారుగా ఉండాలి కదా, ಮತ್ತೆ ఇంట్లో ప్రాబ్లమ్స్ రాకూడదు కదా అలా అనుకున్నాను. మనకి ఏమంటే అవన్నీ వస్తా ఉంటాయి, మన కర్మలు అనేవి ఉంటాయి చూడ, అవి తొలగిపోవాలి. అవి తొలగిపోయినప్పుడు మనకి ఏమంటే అయితే ఇంకా ముందు కన్నా ఏమంటే ఇప్పుడు ధైర్యంగా ఉంటాం. ధైర్యం, ఇప్పుడు ధైర్య అష్టలక్ష్మిలు ఎవరు? మనమే అష్టలక్ష్మి. నువ్వు సంతానాన్ని పొందుతూ సంతాన లక్ష్మి, నువ్వు ధైర్యాన్ని తీసుకుంటే ధైర్య లక్ష్మి, నువ్వు అన్నిట్లో ముందు ఉంటే ఆది లక్ష్మి. ఇవన్నిటిని మనం తెలుసుకుంటే మన వ్యక్తిత్వాన్ని, మనం వ్యక్తి అని తెలుసు. మనం ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని వికసించుకోవచ్చు. వికసించుకోవటం ఏంటి మేడం అని మీరు అడగొచ్చు. మన యొక్క జీవితం యొక్క గుణగుణాలని సరి చేసుకోవాలంటే మనము ఆనందముగా, అద్భుతముగా, పరిమళముగా ఉండి జీవితాన్ని ముందుకు పోవచ్చు. ఇప్పుడు ఈ దేహంలో ఏముంది, కరెంటు స్విచ్ లో ఎన్ని వైర్లు ఉండేసి ఆ కరెంట్ స్విచ్ చేసినప్పుడు స్విచ్ ఫ్యాన్ ఉంటుంది. అట్లానే మన పాదాల్లో కూడా మన శరీరంలో ఉండే అన్నిటిని యొక్క వైర్లు, అక్కడ దాని వైర్లు అంటాం, ఇక్కడ యొక్క కణాలు, వీటన్నిటి లింక్ ఉంటుందంట. ఆ లింక్ ఉన్నప్పుడు మనకి హెల్త్ ఏదైనా ప్రాబ్లము అట్లా అయినప్పుడు చిన్న వాటికి డాక్టర్ల కాడికి పరిగెత్తకూడదు. అనేసి అక్కడ ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేతిలో ఉండే ఇప్పుడు ఈ క్లాప్స్ అని ఎందుకు కొట్టారంటే అప్పట్లో రామ భజనలు, కృష్ణ భజనలు అవన్నీ ఎందుకు తెలియజేశారంటే ఊర కృష్ణ భజనలు, రామ భజనలు ఊర క్లాప్స్ కొట్టమంటే కొట్టరు కదా. అందుకని ఆ భజనల రూపంలో మనకు తెలిసి వీటిల్లో ఉండే అన్ని ఏమైపోయిందంటే యాక్టివిటీ అవుతాయి. ఇవన్నీ యాక్టివిటీ అయినప్పుడు ఇవి నరాలన్నిటిని అట్లీస్ట్ మనకి ఖాళీ ఉన్నప్పుడు టెర్రస్ మీద పోయినప్పుడు, వాకింగ్ పోయినప్పుడు కనీసం ఒక 5 or 6 times అయినా కానీ వీటిని 10-20 times కొడితే ఇంకా మంచిది. మనకి టైం అనుకుంటుంటాం కదా ఈ బిజీ షెడ్యూల్లో. అప్పుడు ఏమంటే ఈ 2 లేదంటావా, ఖాళీ కూర్చున్నప్పుడు వీటన్నిటిని ఇలా 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 ప్రెస్ చేసుకున్నప్పుడు మన తత్వం అనేది ఇంకా డెవలప్, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అట్లా మన తత్వాన్ని మనము చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఎలా తెలిసింది? ఈ గురువులు యొక్క చెప్పేటి అన్నిటినీ తీసేయకూడదు మేడం. నేను అనేది ఏమంటే మనం అన్నిటినీ వినాలి. గురువులు చెప్పే ప్రతి ఒక్కటి వినాలి. వినేసి మాస్టర్స్ చెప్పే పాయింట్స్ ను తీసుకోవాలి. దినాభివృద్ధి భోజనం ఎలా చేస్తాము జీవితంలో, ఇవి కూడా ఒకటిని అలవర్చుకోవాలి. నాకు ధ్యానం అనేది ఉంది, ఆ ధ్యానాన్ని తీసుకోవాలి అనేసి కళ్ళు మూసుకొని వేసేసి పొద్దున సాయంకాలం టైం దొరికినప్పుడల్లా లేదు నాకు కుదరలేదు అన్నప్పుడు మనం మాట్లాడుతా నేను లోపల ఉన్న వాటితోటి మనము వాటిని యాక్టివిటీ చేసుకోవాలి. లోపల ఉన్న నేను చేసేది నేను చెప్పే పాయింట్ అని నేను చేసేయే చెప్తాను. నాకు ఏంటంటే అనుభవించి ఊరిక చెప్పకూడదు. మనం అనుభవించి వాటిని మనము థియరీగా తీసుకొని చెప్పాలి. దాన్ని మనము డెవలప్ చేసుకోవచ్చు. ఈ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, పిటటరీ గ్లాండ్స్, పినియల్ గ్లాండ్స్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ಮತ್ತೆ ఇవన్నీ మనకున్నాయి. ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంది, ఇక్కడ సహస్ర చక్రం ఉంది. ఎప్పుడు మన కళ్ళు మూసుకొని ఆలోచన రహిత స్థితిలోకి ఎప్పుడు ఉంటామో ఆ ఎనర్జీ అనేది ఆ ప్రాణశక్తిలోకి, ఆ విశ్వశక్తిలో ఉండే ఎనర్జీ అంతా ఈ ప్రాణశక్తిలోకి ప్రవేశించినప్పుడు ఈ దేహంలోకి ఒక్కొక్క హార్ట్ కి అక్కడ ఉండేదంతా వెళ్ళినప్పుడు అదంతాను, ఆ శరీరం అంతాను ఆనందం ఉంటది. అది నవ్వుకుంటుందంట లోపల ఆ శరీరం. ఎంతో మంది మాస్టర్స్ లోపలికి వెళ్ళేసేసి అక్కడ భాగములు ఎక్స్పీరియన్స్ సాధన చేస్తే మనమైనా చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ సుమారు మాస్టర్స్
లోపల ఉండే ప్రతి ఒక్కటి ఇన్ని తెలుసుకున్నారంట. 2,72,000 నాడులు ఉన్నాయి మన శరీరంలో. ఆ నాడులన్నిటినీ ఎంతో ఆనందభూతిగా ఎప్పుడు మనం ధ్యానం చేసేసి ఆలోచన రహిత స్థితికి వస్తామో ఆ నాడులన్నీ యాక్టివిటీ అవుతారు. ఒకటికొకటి యాక్టివిటీ అయ్యేసేసి అక్కడ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఆ అణువులు అనేవి కొన్ని డెడ్ అయిపోతాయి. మళ్ళా కొత్త అణువులు అక్కడ పుడతాయి. ఆ కొత్త అణువులు పాత అణువులు కలిసేసేసి మేళవించేసి ఆనందంగా ఉంటాయి. అప్పుడు మన పర్సనాలిటీ మనం ఈజీగా డెవలప్ చేస్తాం. ఒక్కొక్క పాయింట్ ని మనం తెలుసుకుని పుట్టగానే ఎవరైనా కానీ పెద్దోళ్ళు కాదు కదా. చిన్న తత్వంలో నుంచి మన గురువు ఏం చెప్పారు, ఎన్లైట్మెంట్ అంటే ఒక్కొక్కరికి 6 రోజుల్లో పట్టచ్చు, 6 వారాలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 6 సంవత్సరాలు, 6 యుగాలైనా పట్టచ్చు. ఫస్ట్ నేను కూడా అంటే ఎంతో మంది మాస్టర్స్ చూసి వాళ్ళంతా ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు, నేనేమి ఇలా అనేసి బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అట్లా మనకు ఉంది. కానీ ఒక్కొక్క టైం అనేది వస్తుంది. ఇప్పుడు క్లాసులు చెప్పగలరు, రేపు జూమ్ నే మనం ఓపెన్ చేసుకొని సొంతగా జూమ్ పెట్టుకోవచ్చు. జూమ్ అయినాక మనం ఒకటి ఇదే పెట్టుకోవచ్చు. అంతా అట్లా మనం ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటా వస్తే మన జీవితము వికసిస్తుంది. ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను కొన్ని పదాలను పట్టుకొని ఎన్నో పాటలు రాశాను. నాకు ఇంతకుముందు తెలియదు. 10-12 పాటలు రాశాను. బట్ పేర్లు ఎవరైనా మనిషి చెప్పగానే లలిత కుమారి అని చెప్పగానే వాటి మీనింగ్ చెప్తాను, అర్థం చెప్తాను. ఓ ఇప్పుడు ఈ జ్ఞానంలో ఇంత ఉందా అంటే లోపల మనకు అదంతా సబ్జెక్ట్ ఉంది కానీ తెలియట్లా. ఎప్పుడు మనకి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, నా కష్టాలు, నాకు ఇది, నా జీవితం ఇలా అనుకోవటం పోయింది. ఇప్పుడు ఏమంటే ఈ సబ్జెక్ట్ లో ఇలా ఉందా, ఇంత మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి. మనకు తెలియజేసే మన గురువు మనకు అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆక్సిజన్ లో కార్బన్ డైఆక్సైడ్. అప్పుడు చదువుకున్న రోజుల్లో మనకు తెలుసు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తున్నాం. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మనం పెడతామో అప్పుడు మన గురువుతో మనం ఉన్నాము, మన వాయువుతో మనం ఉన్నాము. ఈ సృష్టిలో మనకేం తెలుసు, ఫస్ట్ ఇది ఒక శూన్యం. ఆ శూన్యం నుంచే మనం అంతా వచ్చేసేసి ఎన్నో 84 లక్షల జీవరాశులతో అన్ని ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యము, మనం అవన్నిటిని దాటి ఇప్పుడు ఏమైందంటే ఈ మానవ జన్మ తీసుకుంది. ఈ మానవ జన్మ తీసుకున్నాక కూడా మనకు తెలియలే, ఇంత ముందంతా వేస్ట్ చేస్తున్నాం మన లైఫ్ అంటే బతుకుతున్నామంటే. ఇప్పుడు ఏంటంటే ఈ మానవ జన్మలో ఇంత అద్భుతం ఉంది. ఈ మానవ జన్మలో మనం సాధించాలి. అయితే సాధించాలన్నప్పుడు ఇప్పటికిప్పుడు కొంతమంది అంటారు నాకు ఇప్పటికిప్పుడు కావాలి, ఇప్పటికిప్పుడు తక్షణం ఈ సాధన చేయాలి. ఈ సాధన ఎంతో ఒక సముద్రం ఉంది. ఆ సముద్రము ఎంత పెద్దది అంటే ఒక్కొక్క పాయ నది ఆ సముద్రంలో చేరి ఆ సముద్రంలో ఉండే వేస్ట్ అంతాను యువతలకి తళ్ళేస్తుంది. ఎలా తళ్ళేస్తుంది? అలల రూపములో తళ్ళేస్తుంది. మనము ఆ నదులన్నీ చేరి ఏకమై ఆ సముద్రంలో చేరి మనము అంతే. ఒక్కొక్క గురువు చెప్పేదంతా ఈ శరీరములు ఇదొక సముద్రం. నేను అలానే అనుకుంటాను, ఇదొక సముద్రం. ఈ సముద్రం లోపల తీసుకొని ఆ వేస్ట్ నంతా బయటికి పంపించాలి. ఎలా పంపించాలి బయటికి అంటే ధ్యానం. నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకుంటావో ఇంకా మనకేం పని లేదు అక్కడ. నువ్వు కళ్ళు మూసుకునేది ఒకటి. ఆలోచనలు వస్తుంటాయా? నాకు కూడా వస్తుంటాయి ఆలోచనలు, వస్తా ఉంటాయి కదా, వాటికి అయిపోతా ఉంటాయి. మన పాటికి మనం కళ్ళు మూసుకొని ఆ సముద్రం ఎప్పుడు అలల రూపంలో అవి బయటకు వస్తాయో మనము కూడా కళ్ళు మూసుకుంటే ఈ కళ్ళు మూసుకుని ఒక అలలు ఉంచుకోవాలి. ఆ రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఒక అద్భుతం. సముద్రం లోపల ఎన్నో పిరమిడ్లు ఉన్నాయంట. ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ క్లాసులో చెప్పాను, విన్నాను. ఇట్లా మనము బుక్స్ చదువుకుంటా ಮತ್ತೆ మాస్టర్స్ చెప్పే, నేను ఎక్కువ బుక్స్ చదివే కంటే మాస్టర్స్ చెప్పే క్లాసులే వింటా ఉంటాను యూట్యూబ్ లో వాటిల్లో. ఈ పాయింట్స్ తీసుకొని ఇలా ఉందా
ఇలా ఉంది అని తెలుసుకొని కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకునేది, లేకపోతే రాసుకోకపోతే కొన్ని గుర్తు పెట్టుకునేది. మనల్ని మనం చేంజ్ చేసుకుంటా వస్తే ఆటోమేటిక్ గా అంతా చేయమని చుట్టూ ఉండే ఎన్వైరాన్మెంట్ అంతానే చేయాలి. అట్లా ప్రతి ఒక్కరు ఏమంటే మన వ్యక్తిత్వాన్ని ఎలా వికసించుకోవాలి అంటే మనల్ని మనము అధ్యయనం చేసుకోవాలి. ఎలా అధ్యయనం చేసుకోవాలి మేడం అని మీరు అడిగినప్పుడు వీటన్నిటిని గురించి తెలుసుకోవాలి. మన సబ్జెక్ట్ ఇలా మన శూన్యం నుంచి వచ్చాము, 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఇంపార్టెంట్. ఈ మానవ జన్మకు వచ్చాక మనం ఏం చేస్తున్నాము, మనం ఏమిటి ఆ సంసారంలో పుట్టుమిట్టాడేసేసి నా ఇది అది అది అనేసి దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసేసుకొని ముందుకు పోతా ఉంటే మన జీవిత సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాక ఈ జన్మ తీసుకున్నాను, ఈ తల్లి గర్భంలో నేను చేరేసేసి తల్లి తండ్రి యొక్క గర్భంలో నుంచి నేను తల్లిదండ్రి ఏకమయ్యి నీ కూడినప్పుడు నేను ఆ గర్భంలో నుంచి నేను వచ్చాను. వచ్చినాక నా తల్లిదండ్రులు నాకు పేరు పెట్టారు, పేరు పెట్టినాక నేను ఇలా అని ఈ సబ్జెక్ట్ అంతా నేను ఇంతకుముందు నేను ఏం తెలియదు. దాన్ని ఇట్లా మనం వచ్చామో సైన్స్ చదువుకున్నాం అంటే చదువుకున్నాం, ఇవన్నీ ఏమీ తెలియదు. ఇంత జ్ఞానం అనేది దీంట్లో ఉంది అంటే, ఇంత జ్ఞానము అనేది దీంట్లో ఉంది అంటే ఆనంద స్థితి కదా, అద్భుత స్థితి కదా. మనలో ఉండే నాడి మండలం అంతా యాక్టివిటీ అయిపోతుంది, సంతోషపడతాయట. ఇప్పుడు ఒక దేహానికి ఆహారము తీసుకుంటాం, ఆ దేహానికి ఎందుకు అవసరము, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని మనం తీసుకుంటాం. ఆ ఆహారం అనేది రక్తం రూపంలో శరీరం అంతా ప్రవహిస్తుంది. అప్పుడు మనము ఈ లోపల ఉండే అణువులు అవన్నీ ఏమైతుంటుంది, యాక్టివిటీ అవుతాయి. అంటే మనము ధార్మిక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు ధార్మిక విషయాలను తెలుసుకుంటామో, ఇంతకుముందు ఏంటంటే భగవద్గీత అనేది ఒకటి ఉందని తెలుసు, కానీ దాన్ని మనము పై పైన అప్పుడు చదివే భగవద్గీత వేరు, ఇప్పుడు చదివే భగవద్గీత వేరు. ఇప్పుడు భగవద్గీత అనేది చదువుతా ఉంటే ఒక అధ్యాయం దాని పాయింట్ తీసుకుంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, దాని అర్థం తెలిసిపోతా ఉంటుంది. ఇంతకుముందు మనం భగవద్గీత చదువుతుంటే ఏమీ తెలియదు, ఊరిక చదువుకొని పోతా ఉండేవాళ్ళు. ఆటోమేటిక్ గా మన శరీరానికి ఇట్లా ఉంది. ఇప్పుడు లలితా సహస్రనామం ఇంతకుముందు ఊరిక చదువుకొని పోయాం, ఇప్పుడు లలితా శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే అగ్ని తత్వంలో ఉన్నాం. ఆ పంచభూతాల యొక్క తత్వం నుంచి మనం వచ్చిన వాళ్ళం కదా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఫస్ట్ ఈ సృష్టిలో ఆకాశం అనేది పుట్టింది, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత నీరు, తర్వాత భూమి. ఈ ఐదిటితోటి మన శరీరం అనేది తయారైందనేసి మనకి తెలియదు. ఇప్పుడు ఎంత మంచి జన్మను మనం తీసుకున్నాము, ఎంత వేస్ట్ చేసాం కదా. ఇకనైనా తెలిసినట్టు మన సంసారాన్ని మనం తీర్చిదిద్దుకొని ఇది తెలుసుకొని మనకు తెలిసింది ఆ నలుగురికి పంచితే పెంచబడుతుంది. ఇది నువ్వు శ్రీమంతుడు అంటే అవును నేను శ్రీమంతుడు, ఎందుకు ఎలా అని అడుగుతారు కదా. నాలో ఈ ఆత్మ జ్ఞానం ఉంది, ఈ ఆత్మ జ్ఞానంతో నేను చిగురించుకుంటాను. ఒక విత్తనం ఏమైందంటే మనం భూమిలో వేసాకే ఆ విత్తనం అనేది పెరిగి పెద్దదయ్యేసేసి వృక్షముగా మహావృక్షము మర్రి విత్తనం ఏమిటి చూసే విత్తనం అనుకోవచ్చు. ఆ విత్తనం భూమిలో నాటినాక ఆ విత్తనం ఏమవుతుంది, చెట్టులాగా తయారై చిగురించి మహావృక్షం. మనం కూడా ఎంతో జ్ఞానం అనే బీజాన్ని వేసుకున్నాము. ఆ జ్ఞానం అనే బీజంతోటి మనము చెట్టుగా తయారై చిగురించి ఆ చిగురు మహావృక్షంగా తయారై, ఎప్పుడు నీవు మహావృక్షముగా తయారయ్యావో అప్పుడు నీకు ఆనంద స్థితి, అద్భుత స్థితి. మీ పర్సనాలిటీని డెవలప్ చేసేసుకొని మీరు అడగొచ్చు మేడం భూమిలో కదా విత్తనం వేసేది శరీరంలో ఎట్లా వేస్తాం ఒక్కొక్కరు అడిగిన వాళ్ళు ఉంది అంటే, అది భూమిలో చెట్టుకు తగ్గ విత్తనం. ఇది జ్ఞాన బీజం. జ్ఞాన బీజం అనేది వేసుకున్నప్పుడు
మన శరీరంలోనే ఒక చెట్టును తయారు చేసుకోవచ్చు, కొమ్మలను తయారు చేసుకోవచ్చు, కాయల్ని కాయొచ్చు. ఎలా కాయలు కాస్తాయి మేడం అన్నప్పుడు వాటి యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకుంటాం కదా. పిట్యూటరీ గ్లాండ్స్ ఇలా, పినియల్ గ్లాండ్స్ ఇలా, హైపోథాలమస్ గ్లాండ్స్ ఇలా, చక్రాలు ఉన్నాయి, కిడ్నీ ఉంది, లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉన్నాయి, అల్లం లోపల హార్ట్ ఉంది, వీటిలో అణువులతో ఉంది, రక్తంతో ఉంది. మనము ఇదంతా తెలుసుకోవాలి. దినాభివృద్ధిగా ఉన్నాడు. ఆ సూర్యుడి యొక్క కిరణాలని ఈ శరీరం తాకాలి. ఎప్పుడు సూర్య కిరణాలు ఆ శరీరం తాకుతాయో అప్పుడు మన మన దేహములో ఒక్కొక్క సూర్య కిరణం అనేది, ఈ దేహంలో 7 వర్ణాల సూర్య కిరణాలు అనేవి అట్లస్గా ఉంటాయి, ఇంద్రధనస్సు కలర్. ఎప్పుడు ఈ దేహం తాకుతుందో వాకింగ్ అయినప్పుడు, ఎప్పుడైనా అంతే, ఉదయాన్నే వాకింగ్ వెళ్తాను. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఉండదు, ఫ్రెండ్స్ లేనప్పుడు ఈ చెట్లు వీటన్నిటిని, కళ్ళు ఉన్నప్పుడు ఈ కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో మన శరీరం ఉంది కదా, ఆ జ్ఞానేంద్రియాలతో ఆ కళ్ళతో చూసినప్పుడు ఆ వైబ్రేషన్, అవి అంతకుముందు ఊరిక చెట్లను చూస్తే మనకి ఏమీ లేదు. ఇప్పుడు ఆ చెట్లను చూస్తే అవి మనకు నవ్వినట్టే అనిపిస్తాయి. ఆ చెట్లు ఆనందంగా ఆ కొమ్మలు ఇలా ఆడినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆ కొమ్మలు ఇలా ఇలా ఆడినప్పుడు మనతోటే అవి మాట్లాడుతుంది. మనతోటి ఉన్న చైతన్యాన్ని తీసుకొని మనం ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ మనం తీసుకోవాలి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని జస్ట్ అలా ముట్టుకోనేసేసి ఒక స్మైల్ ఇచ్చినప్పుడు ఏమైతుంది, ఆనందంగా చెట్లు ఆనందంగా ఉంటాయి. ఎవరు ధ్యానం తెలుసుకోదు, వీళ్ళేంటి వేర్రోళ్ళు ఆ చెట్లకు చూసేసి నవ్వుతా ఉన్నారు అనుకున్నాడు. అనుకుంటే అనుకోని లేని సబ్జెక్ట్ గురించి మనకు తెలుసు కదా. మనకు తెలిసింది ఇంకొకళ్ళకి చెప్తా ఉన్నప్పుడు ఏమైతుంది, వాడు కూడా ఏమైతుంది, రేపటి రోజున ఇదేందో చెప్తుంది స్వర్ణ, రేపటి రోజులు నాకు అలా జరిగింది ఉంది ఫోన్ చేసేసి నన్ను అడిగిన వాళ్ళు ఉంటారు. అడిగేసేసి మనం గొప్ప అని ఫాలో అవుతా ఉంటారు. ఇంకనేసేసి ప్రతి ఒక్కళ్ళు ఏమనంటే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటితోటి మనసులో అయినా కానీ మాట్లాడాలి. ఆ చెట్టు పేరు చెప్పుకోవచ్చు. ఒకరి చెట్టు పేరు తెలియదు అనుకో, నేను ఇక్కడ నీ దగ్గరికి వచ్చాను, నా హస్తంతో స్పర్శ ఇట్లా ముడతా ఉన్నాను, నీలో ఉండే ఒక శక్తిని నాకు ఇయ్యమ్మా అనేసి అట్లని మనం ప్రకృతితో ఎప్పుడు అనుసంధానం, ఎప్పుడు మీరు ప్రకృతితో మనం అంతా అనుసంధానం అయి ఉంటామో యాక్టివిటీ అవుతుంది ఈజీగా. మనము ఇప్పుడు మన వ్యక్తిత్వాన్ని వికసిస్తుంది, తెలియకుండానే వికసిస్తుంది. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, హనుమంతులు వారంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు అంటే ఏదైనా కానీ నాకు అట్లా అనిపించేసేస్తే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసేసి మొక్కులు మొక్కి అని కాదు, వెళ్ళి ఆయన్ని అలా ఉంటే మీరు అనొచ్చు, ధ్యానంలోకి వచ్చాక గుడికి వెళ్ళొచ్చా, దానికి ఏం తప్పు లేదు. గుడికి వెళ్ళేసి ఆ శక్తిని మనం తీసుకోవాలి. ఆ హనుమంతుల వారి యొక్క ఉండే శక్తిని ఈ శరీరాన్ని తీసుకోవాలి. ఎప్పుడు మనం కళ్ళు మూసుకొని అక్కడ కూడా ధ్యానం, ఎప్పుడు ఆయన ఆ విగ్రహ రూపంలో ఉండే ఆ పరమాత్ముడు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆ శక్తి నేను తీసుకుంటున్నాను, అక్కడ ఉండే ఆ వైబ్రేషన్ అంతా చూడాలి. మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, చర్మం, ఆ జ్ఞానేంద్రియాలతో ప్రతి ఒక్కటి మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం వెళ్తా ఉంటే చెడు స్మెల్ వస్తుంది, ఆ ముక్కుని మనం అలా లాక్ చేసేసేయాలి. కొంచెం ముందుకు వెళ్ళిపోతాం, ఆ చెడు స్మెల్ అంతా పోతుంది. నాకు మర్నాడు మనం వెళ్ళాక ఒకలాగా అకస్మాత్ అక్కడ చెడు స్మెల్ ఉందనుకో, అది మన దగ్గరికి రాదు, అది మనకు పాడుతుంది. అలానే మనం ఎవరైనా ఏమన్నా అన్నాను పట్టించుకోకూడదు. కొంచెం పట్టించుకున్నా కానీ మనం ఎమ్మట పట్టించుకున్నా, నేను రిలాక్స్ చేసుకోవాలి, వాటన్నిటి గురించి నేను పట్టించుకోకూడదు. అలా అన్నప్పుడు మనం ఈజీగా మన వ్యక్తిత్వాన్ని వికసించుకోవచ్చు, మన పర్సనాలిటీని మనము డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు డైలీ చేసే పని ఏం చేయాలి అంటే, లేయగానే భూమాతకు నమస్కారం చేసుకోవాలి. భూమాత ఫస్ట్ లేయగానే చేతులు ఇలా చూసుకొని దిగగానే భూమాతకి నమస్కారం చేసుకొని వాటర్ తాగుతాం కదా, ఆ పంచవాయువుల్లో ఒక తత్వం వాటర్ ని నేను తాగుతా ఉన్నాను ఈ దేహానికి
థ్యాంక్ యూ వాటర్, ఐ లవ్ యూ వాటర్ అని చెప్తున్నాను. అలానే మనం వంట చేసేకి పొయ్యిని ఉపయోగిస్తాం. అగ్నిదేవుని లోపలైనా కానీ పైకి కాకపోయినా కానీ ఇళ్ళే ఇంట్లో ఒకరి ధ్యానం మిగతా వాళ్ళ ధ్యానం పిచ్చిదేమో లేదు ఏమి ఇట్లా అనేసి అనుకుంటాం. ఆ అగ్ని దేవుడిని ఏం చేయాలంటే ఈ రోజుని అగ్నితో నేను వంట చేసుకుంటున్నాను. ఇది నేను చేసే ఈ వంట నా లోపలికి వెళ్ళిపోతుంది, నా కుటుంబానికి కూడా నేను అందజేస్తున్నాను అనేసి చెప్పుకుంటాను. ఐ లవ్ యూ అగ్ని, ఐ లవ్ ఇవన్నీ నేను చేసి చిన్నవి చేస్తేనే ఇప్పుడు నేను 4-5 సంవత్సరాలు అయింది నేను మెడిసిన్ తీసుకోక. మధ్యలో కొంచెం ఏమో ఒకసారి 2 సార్లు హెల్త్ ప్రాబ్లం అయింది. హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేయించుకోవడం. ఒకసారి ఏమీ లేదన్నమాట, నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఇప్పుడు యావ మెడిసిన్ నేను వేసుకోను. ఈ ధ్యానంలోనే బీపీ తగ్గింది, షుగర్ తగ్గిపోయింది, గ్యాస్ట్రిక్ ఎంత ఉండేదంటే నాకు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతా తగ్గిపోయింది. మనము వీటన్నిటిని చిన్నయే పెద్ద పెద్దవి కాదు. ఎప్పుడు ఈ పర్సనాలిటీ నేను సొంతగా రాసుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక బుక్ లాగా తయారు చేసుకొని వీటన్నిటినీ తెలుసుకుంటే ఆ సబ్జెక్ట్ ని నేను ఎంతో మందికి తెలుసు. దీంట్లో ₹1 డబ్బులు ఇవ్వం మేడం, లలిత కుమారి మేడం, ₹1 డబ్బులు ఇవ్వం. ఏమన్నా వంట చేస్తానే ధ్యానంలోకి దిగొచ్చు. కానీ కసూచి ముక్కుంటానే మనం క్లీన్ చేసుకుంటున్నాం. మన శరీరాన్ని ఎట్లా స్థానం రూపంలో క్లీన్ చేసుకుని ఇల్లు చూసుకుంటున్నామో అదే ధ్యానము అనుకోవాలి. నేను అట్లానే అనుకుంటున్నాను. అదే ధ్యాన స్థితి అండి. ఒక్కడం ఉంటాం చూడు ఉన్నప్పుడు మనం వీటన్నిటిని తలుచుకుంటా ఉంటే మన వ్యక్తిత్వాన్ని, తత్వాన్ని, అదే ఒక తత్వం అది. మనం వ్యక్తులము, ఆ సబ్జెక్ట్ ఉంటుంది చూడు, అది ఒక తత్వం. ఆ తత్వాన్ని అప్పుడు వికసించుకోవచ్చు. వికసించుకోవటం అంటే హెల్త్ ఆరోగ్యంగా ఉంది. ఎప్పుడు మనకి హెల్త్ ఆరోగ్యం ఉంది ఆటోమేటిక్ గా అన్ని పనులు చక చేసుకొనేసేసి మన పనులన్నీ చెప్పచ్చు, అన్ని చేయొచ్చు. మనము బయటికి పోవచ్చు, మంచిగా మన గురువు ఏం చెప్పాడు, మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు అని చెప్పి, కాషాయ వస్త్రాలు ధరించకుండా అన్ని పనులు చేసుకుంటా వీటన్నింటి చిన్న వాటిని కానీ డెవలప్ చేసుకుంటా వస్తా ఉంటే ఆటోమేటిక్ గా 41 days 50 days కానీ చూపిస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అన్ని ఆనంద స్థితిలో ఉంటది. మేడం చూడు ఇప్పుడు జూమ్ రన్ చేస్తా ఉండదు జూమ్ ని, ಮತ್ತೆ పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్, విశాఖపట్నం గ్రూప్, అట్లానే ఒక్కొక్కటి తెలియదు. ఒక్కొక్కటి అని ఈ దేహానికి కిడ్నీ లివర్ ఏది లేకపోయినా కానీ కష్టం అన్నప్పుడు మాస్టర్స్ కూడా అందరూ కావాలి, అందరూ అన్నీ కావాలి. అందరూ ఏకమైనప్పుడే, అన్ని కూడినప్పుడే, అంత జతకూడినప్పుడే అనేది ఒక వంట చేయాలంటే ఉప్పు కారం షడ్రుచులు ఏమి కావాలో నాకు కూడా మాస్టర్స్ అంతా ఇక్కడ వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేది అందరూ సమానం. వాళ్ళు సీనియర్స్ లేదు, జూనియర్స్ అని ఒక్కొక్కరికి ఆ మహానుభావుడు చెప్పిపోయాడు కదా, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని. నేను అదే పాయింట్ పట్టుకొని నాకు తెలిసిన సబ్జెక్ట్ ని నేను కొంచెం చెప్తా ఉంటాను. జూమ్ లో ఎవరైనా అడిగేవాళ్ళు అడిగితే చెప్తాను. ఫ్రెండ్స్ కి మనకు వద్దు అని ఆ సబ్జెక్ట్ అన్నప్పుడు వాళ్ళే ఫోన్ చేసేసి నాకు రియల్ గానే జరిగింది. నేను ఇది చెప్తా ఉంటే వద్దు అన్నోళ్ళు వాళ్ళే ఫోన్ చేసేసి ఈ ధ్యానం గురించి మాకు కొంచెం చెప్పు స్వర్ణ, బట్ మళ్ళా నీ దగ్గర ఇవన్నీ ఉంటే మాకు పంపించవా లింకులు పంపించు అన్న. నాకు అప్పుడు ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసేసింది. ఈ ధ్యానంలో అంత అద్భుతం ఉంది. అహంకారం అనేది వేసేసేసి అని, అహంకారము అనేది ఏమి ఉండదు మేడం. ఇంకో ఫోన్ లో నేను లీవ్ అయ్యి ఇంకో ఫోన్ తీసుకుంటాను మేడం, ఛార్జింగ్ అయిపోయింది దీంట్లో. ఓకే మేడం, ఓకే. నేను మెడిటేషన్ కూర్చున్నాను మేడం, నుంచి జూమ్ లో కూర్చున్నాను, అందుకే ఛార్జింగ్ అయిపోయింది. టిఎంసి లైవ్ మెడిటేషన్ కూర్చోవాలి.
ఎప్పుడు మనం ఆనంద స్థితి, అద్భుత స్థితిని పొందుతామో మన వ్యక్తిత్వాన్ని ఆటోమేటిక్ గా వికసించుకోవచ్చు. సరే, నేను ఇంత ముందు ధ్యానానికి ముందు అంత చదువుకోలేదే, అయ్యో ఏమి సాధించలేదే, ఏమో చిన్నప్పటి నుంచి అనేది ఉంటది. ఈ ధ్యానానికి వచ్చాక ఈ ఆత్మ జ్ఞానం ముందల ఇంకోటి ఇది అని తెలుసుకున్నాను. ఈ ఆత్మ జ్ఞానం ముందల ఏ డబ్బు ఉండాలి, కానీ ఇప్పుడు డబ్బు లేకపోతే కష్టం జీవన విధానం. సంతృప్తి అనేది చెందుతాం. సంతృప్తి, ఇంతకుముందు అసంతృప్తి. ఎవరైనా కానీ భూములు కొనుక్కున్నారంటే, వస్తువులు కొనుక్కున్నారంటే, సొమ్ములు కొనుక్కున్నారంటే మనకి ఆశ అనేది కలుగుతుంది. ఇప్పుడు అది కాదు. ఆత్మ జ్ఞానం అంతా, ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడు పరివర్తన చేసుకుంటామో, ఎప్పుడు మనం తెలుసుకుంటామే, మనకన్నా ఇంకా అదృష్టవంతులు ఎవరూ లేరనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ తెలిసి నాకు ఇంత ముందు అయితే ఈ మైసూర్లో పిరమిడ్ కట్టించారు మేడం. నాకు ఇంత ముందు మరీ ఆంధ్ర మాస్టర్స్ తో ఉంటా ఉండేదాన్ని. బట్ ఇక్కడ ఇప్పుడు ఈ మైసూర్లో అంతా కర్ణాటక మాస్టర్స్ అంతా పరిచయం అయ్యారు. బట్ 1.5 నెలకు 1 లక్ష రూపాయలు కలెక్షన్ చేసి ఇచ్చారు. కూర్చున్న జాగాలే ఓన్లీ 10 days కు 40,000 కలెక్షన్ చేసి ఇచ్చారు. అప్పుడు అంత క్లాప్స్ కొట్టండి మేడం. మన పిరమిడ్ కి, మైసూర్ పిరమిడ్ కి క్లాప్స్ కొట్టండి. మనము కొంచెం జోడించి ఆ నలుగురిని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చింది తీసుకెళ్ళేసేసి ఆ పిరమిడ్కి ఇచ్చినప్పుడు దాని అంత ఆనందం ఏముంది. నేను అదే అనుకుంటున్నాను. 1.5 నెలకు 1 lakh రూపాయలు అంటే అది తమాషా విషయం. అంటే కలెక్షన్ చేసేవాళ్ళు చెయ్యొచ్చు 2-3 లక్షలు కాదని. నా విషయానికి వస్తే నేను ఎంత సంతోషపడ్డాను. బుక్స్ ఇచ్చేసేసి ఒక్కొక్కళ్ళు రాస్తా ఉంటే ఆనందం వాళ్ళందరికీ బాగుంది. ఆ పిరమిడ్ మనం ఏమంటే ఆ పంచభూతాల నుంచి వచ్చిన శక్తి కదా, ఆ పంచభూతాల నుంచి వచ్చిన శక్తి అంతా ఆ పిరమిడ్ లో కూడుకొని ఉంటది. ఎప్పుడు మనం ఆ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తామో ఈ శరీరం యొక్క తత్వాన్నంతాను చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ ఒక్కళ్ళని ధైర్యంగా ప్రయాణం చేయొచ్చు. ఇంతకుముందు భయం. మన ఎమ్మటి గురువులు ఉంటారు మేడం. ఎప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉన్నావో ఆ విశ్వ గురువులంతా దేహం లేకుండా కాంతి రూపంలో ఉన్నారు వాళ్ళు. ఆ కాంతి రూపంలో మనకి ఇండైరెక్ట్ గా సహాయం చేస్తారు. ఇంకా మనం సాధన చేసి బాగా ఉన్నారు. అలా మాస్టర్స్ మన దాంట్లో ఉన్నారు. ఎదురుగానే వచ్చి కూర్చొని ఎంతో మందికి మాట్లాడినోళ్ళు ఉన్నారు. ఆ స్థితికి మనం అంతా తయారు కావాలి. ఆ స్థితికి ఎప్పుడు మనం తయారు కావాలి అన్నప్పుడు మనం సాధనని పెంచుకోవాలి. సాధన అన్నప్పుడు ఆ సాధన కూడా ఎలా ఉంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు కొంచెం ఇంతకుముందు ఆలోచనలు వచ్చాయి. ఈ ఆలోచనలు వస్తా ఉన్నాయి, ఎంతో బాధపడేది. ఇప్పుడు వస్తా ఉంటాయా, నేను ఆలోచనల మీదే పెట్టాను. ఆ శ్వాస మీద పెట్టకుండా ఆ ఆలోచనల మీదే పెట్టాము. దేనికి వస్తున్నాయి ఆ ఆలోచనలు? మనం గుర్తు చేసుకుంటున్నాము, గతాన్ని గుర్తు చేసుకుంటున్నాము, లేకపోతే మనం సృష్టిస్తున్నాము. ఆ భయాన్ని అనేది సృష్టిస్తున్నాము. ఎప్పుడు టెన్షన్ ఇంత ముందు పడినప్పుడు ఏమైతుందంటే, ధ్యానానికి ముందు తెలియనప్పుడు శరీరం అంతా ఒక తర అయిపోతుంది. ఇప్పుడు ఏమంటే మనకు ఉంది కదా మన ధ్యానము అనేది, మనకు ఆలోచనలు వచ్చిన ఆ ధ్యానమే మనల్ని రక్షిస్తుంది, అదే తీసేస్తుంది అనే సంతోష స్థితి మనకి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మన వ్యక్తిత్వాన్ని వికసించుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఒక మార్కెట్ కి వెళ్తాము, ఇందాక దెబ్బ తీసుకొనేసేసి ఆ మార్కెట్ లో బ్యాగ్లు వేసుకొని తీసుకొని వస్తాం. ఇప్పుడు దాని మీద ఆటోమేటిక్ గా పూల మీద అనేది ఆ జ్ఞానేంద్రియాలు ఆటోమేటిక్ గా పోతాయి.
ఎలా జ్ఞానేంద్రియాలంటే ఆ స్మెల్ అనేది ఒక జాస్మిన్ ఫ్లవర్ జ్యూస్ దగ్గరికి పోతే ఆ స్మెల్ ఎలా, ఆ మొగ్గ చూడు ఎలా ఉంటుంది, ఆ కాడ ఎంత అందంగా ఉంది, ఆ మొగ్గ ఎలా ఉంది, అవన్నీ ఇంతకుముందు తెలుసా? ఆస్వాదిస్తాం వాటిని. ఆహ్వానించినప్పుడు అవి కూడా మనము జడ పదార్థాలు అంటా అనుకుంటాము, వాటికి కూడా ఒక తత్వం అనేది ఉంది, వాటికి కూడా ఉంది. అప్పుడు మనం ఎప్పుడు వాటిని చూసేసి మనము ఆనందంగా తీసుకుంటాము, అవి కూడా ఆనందం అయ్యి ఇంకా మన ఫ్లవర్స్ మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు వాడవు అవి తొందరగా, వాడవు. నేను అది నువ్వు గమనించండి. ఆ బా ఏమి దీంట్లో ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టింది లేదు, ఏమి లేదు. ఎంత ఆరోగ్యాన్ని పొందుతున్నాము, వాటిని ఆహ్వానిస్తున్నాము. అసలు పంచభూతాలంటే ఇంతకుముందు నాకంటూ ఏమీ తెలియదు. భూమి ఉరక తెలుసు, ఈ పంచభూతాల నుంచే మన శరీరం వచ్చిందనేసి ఇప్పుడు తెలిసిపోయింది. ఆ మన శూన్యము నుంచే మనమంతా మహాశూన్యము, ఆ మహాశూన్యము నుంచి మనమంతా వచ్చిన వాళ్ళం. ఈ మానవ జన్మను తీసుకున్నాము, ఎన్నో జన్మలు ఎత్తి 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 ఈ మానవ జన్మ తీసుకున్నాం, దీన్ని వ్యర్థం చేసుకున్నాం. ఎప్పుడు ఈ ధ్యాన స్థితిలోకి వచ్చామో, ఈ ఆత్మ జ్ఞానము గురించి మనం తెలుసుకున్నామో, ఇప్పుడు మనలో ఉండే ఒక్కొక్క 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 భాగములో పాటలో ఉండేది ఆనందం, అణువులు కణువులు. ఇప్పుడు ఈ కరోనా టైంలో, మేము కరోనా టైంలోనే మేడం వచ్చింది ఈ జూన్ లోకి. ఫస్ట్ కరోనా, మా వారికి కరోనా వచ్చిండ, అప్పుడు హాస్పిటల్ కి చేర్చుంటుంది. మా వారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని నేను ఇక్కడ ధ్యానం చేశాను. ఇంటికి వచ్చాక నాకు కరోనా వచ్చిండే, బట్ నేను చూపించుకోలేదు. ఇట్లే ధ్యానం చేస్తా, ఒక ఇంట్లో డోలో 650 మెడిసిన్ వేసుకొని నేను అప్పుడు అక్కడ అమెరికా నుంచి వచ్చాను. ఇంట్లో మళ్ళా వంట చేయాలి, నాకు ధైర్యంతో, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యంతో ఖర్చు పట్టుకొని వేసేసి నేను చేసే ఈ వంట ఏమీ కాదు. ఇంట్లో 4-5 ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఏమీ కాదు. ఆ ధైర్యం, అదే 20 days కి స్మెల్ అయిపోయింది, సుస్తు. ఆ అట్లే దినము ఏంజల్స్ ఉన్నారు, మన ఏమటి గురువులు ఉన్నారు. నమ్మాలి, మనం నమ్మాలి, నమ్మితేనే మనకి ఇదంతా. నువ్వు నాకు ఏమీ కాదు అనే ఒక ధైర్య లక్ష్మిని, అష్టలక్ష్మిని చెప్పాను కదా, ఈ అష్టలక్ష్మిలు ఈ దేహంలో ఉన్నారు అనేసి ఆ ధైర్యంతో ఒక 1 month కు మామూలుగా రెడీ అయిపోయాను. నేను ఏ టెస్ట్ చేయించుకోలేదు, ఏమీ కాదు. నేను ఇప్పుడునో గుర్తు చేసుకొని థ్యాంక్ యూ యూనివర్సల్, థ్యాంక్ యూ యూనివర్సల్, థ్యాంక్ యూ యూనివర్సల్, మీరున్నారు, మాకెందుకు భయం. ఈ భూమండలానికి, ఈ భూమండలం మీదకి మేము ఎలా ఉంటుందో వచ్చాం, తల్లి గర్భం తీసుకుని ఈ భూమండలంలో ఒక సంసారం అనేది పెండి చేసుకున్నాము. ఎన్ని పిల్లలు, మనం సృష్టికి ప్రతి సృష్టిని ఇవ్వాలి కదా ఈ యూనివర్స్. దీన్ని అర్థం చేసుకొని మనల్ని మనం అధ్యయనం చేసుకొని ఆ నలుగురికి మనం ఎప్పుడు అదే మన ఆస్తి. స్వకార్యం స్వామి కార్యం అంటారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, మరణాంతర జీవితం అనేది అవుతుంది. మనం చూసిన వాళ్ళు ఎంతో మంది చెప్తారు మాస్టర్స్, ఎంతో సూక్ష్మ శరీర యానం చేసి మాస్టర్స్ చెప్తా ఉంటే, ఒక్కొక్క మాస్టర్ ఎంత మంది సూక్ష్మ శరీర ఎన్నో రకాలుగా చూసేసి వచ్చారు. అవన్నీ ఇంతకుముందు తెలుసా మనకి మేడం? ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక మనం ఇవన్నీ తెలుసుకున్నాం. అందుకే మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు లేయగానే 2 కరముల్ని జోడించుకొని చూసుకోండి, అక్కడే ఉన్నారు మన చైతన్యం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శక్తులు, త్రిమూర్తులు, త్రిమాతలు. దిగగాని కాళ్ళు అడుగు కింద భూమి మీద పెట్టగానే పూర్తి జస్ట్ ఒక చెయ్యి అందకపోయినా ఆ భూమిని అలా తూత పైనుండి కిందుండి ఎక్కడ ఐ లవ్ యూ మాత, భూమాత, మేము మీ బిడ్డలము, ఈ రోజు మేము లేస్తాం. తర్వాత నీళ్లు తాగుతాం, బాత్రూమ్ పోయినా ఆ నీళ్ళని చూస్తాం కదా, నువ్వు లేయగా నీళ్ళు, ఆ నీళ్లకు మనము థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి. ఆ నీరుని ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటాం, మనం మంచికి మంచి కార్యాలకి ఉపయోగించుకుంటాం. అదే నీరు మనం పోయినా గానీ, మూత్రాలయానికి పోయినా గానీ అదే ఉపయోగించుకుంటాం. మనం అగ్నితత్వం, ఈ అగ్నితత్వం చేస్తా ఉంటాం. మనం పీల్చే గాలిని ఒకసారి
అబ్జర్వ్ చేస్తా ఉంటాం. ఒకసారి ఆ గాలితోటి తన్మయత్వం చెందాలి. ఎప్పుడు ఆ తన్మయత్వం చెందుతామో ఆ శరీరం అంతా వికసిస్తుంది, ఆనందంగా ఉంది. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఈ ఎక్కడ ఏమీ లేదు మేడం, ఇక్కడ అపోలో హాస్పిటల్ పోతే ఒక బిల్లు ఇంత పొడుగున వేస్తారు అంటే హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు పోవాలి కాదని. అది కొన్ని చిన్న చిన్నవన్నీ హెడాక్ వస్తుంది, తలకాయ నొప్పి. నాకు ఎప్పుడైనా ఓవర్ గా తిరిగి, నేను ఇక్కడ ట్రెజరర్ గా వర్క్ చేస్తున్నాను సమాజానికి. కొంచెం ఉంటాయి ఇంట్లో పని చేసుకొని బయటకు వెళ్ళేవి. అప్పుడే కొంచెం ఉన్నప్పుడు ఎందుకు బంగారు తల్లి తలనొప్పి ఎందుకు వచ్చాను, ఆ లోపలికి వెళ్ళిపోవాలి. ఆ లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు దాని మీద అబ్జర్వ్ చేసేస్తే వెళ్ళిపోతుంది. కోల్డ్ అవుతుంది కదా, మనకి కోల్డ్ అయినప్పుడు ఆ లోపల ఉన్న భాగాలతో మమేకం కావాలి. ఎప్పుడు మమేకం అయిపోతాము, ఈ విశుద్ధ చక్రాలు మూలాధారం, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, ఆజ్ఞ, విశుద్ధ ఆజ్ఞ, సహస్ర చక్రాలతో సావాసం చేస్తా ఉన్నాం. కర్మేంద్రియాలు, మనం మల విసర్జన చేసే కాళ్ళు చేతులు, ఆ కర్మేంద్రియాలతో మనం దిననిత్యము ఉన్నాం. ఇవన్నీ ఏమో బతికినాం అంటే ఈ సబ్జెక్ట్ ని ఎప్పుడు తెలుసుకున్నాము, ఆ కర్మేంద్రియాలు అనుకోవాలి. నిత్యము వీటన్నిటితో నేను సావాసం చేస్తున్నాను, నేను ఒక ఆనంద స్థితిని, నేను అద్భుత స్థితిని, నా వ్యక్తిత్వాన్ని నేను వికసించుకొని నా పర్సనాలిటీని నేను డెవలప్మెంట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు నేను పర్సనాలిటీని డెవలప్ చేసుకున్నప్పుడు నా శరీరము ఆనందంగా ఉంటది, నా ఆత్మ కూడా చైతన్యముతో ఉంటది, నా బుద్ధి వికసిస్తది, నా మనస్సు అద్భుతంగా ఉంటది. కోతిలాగా ఉండే మనసును పట్టుకోవచ్చు. ఆ మనసును పట్టుకొని మన కర్మలను మనం చేసుకుంటా, కర్మలు అంటే ఇక్కడ పనులు, మన కర్మలను మనము చేసుకుంటా పోతాం. అరిషడ్ వర్గాలు వాటన్నిటిని కొంచెం అదుపు ఆజ్ఞలో ఉంచుకుంటా. మన ధ్యానానికి వచ్చాక ఇవన్నీ కామ, క్రోధ, మద, మాత్సర్యాన్ని, అరిషడ్ వర్గాలు మనం చేసుకుంటాం. ఇప్పుడు వర్షపు నీరు అనేది, వర్షపు జల్లులు వస్తాయి కదా, పాడువాన అని అంటారు. దాని ధర్మం దాన్ని మనకు అడ్డంగా ఉన్నప్పుడు వర్షం, ఈరోజు నేను ఆగిపోండి, ఈరోజు తొందర ఇవ్వద్దు. ఇప్పుడు విజయవాడ, న్యూజివీడ్ అక్కడంతా ప్రాంతాలను చూస్తా ఉంటే యూట్యూబ్లలో ఎంత బాధ, అసలు ఎంత బాధపడుతుంది. ఆ ప్రకృతి విపరీత్యాలు ఎందుకు వస్తున్నాయంటే, ప్రకృతి విపరీత్యాలు అనేది ఎప్పుడు ఈ భూమి మీద చెంచల మనసుతో ఉండి అర్థం చేసుకోకుండా జీవితాన్ని ముందుకు నడుస్తున్నాయో పాపం అవి ఏం చేసేస్తాయి ఆ ప్రకృతి కోరికలు. అట్లా మనం వాటన్నిటిని చూసినప్పుడు యూట్యూబ్ పాపం అక్కడంతా బాధపడినప్పుడు, నేను టీవీలో యూట్యూబ్ లో చూసినప్పుడు వాళ్ళకి కనీసం నీరు లేక, తిండి లేక ఎంత బాధపడుతున్నారు ఈ మానవులు. మనం కళ్ళు మూసుకొనేసేసి ఎవరికి ఏమీ మనం అనుకోవచ్చు, అడగొచ్చు, మేడం ఇక్కడెక్కడో చేసుకుంటే అక్కడ పరివర్తన అవుతుంది అనేసి ఆ తరంగాల రూపంలో అక్కడికి వెళ్ళిపోతుంది. మన తరంగాల రూపంలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక పదార్థం అనేది ఈ పదార్థం నుండి తయారు కావాలి అంటే ఇది ఒక ఆలోచన శక్తికి వచ్చినది. ఆ ఆలోచన శక్తి ఆ పదార్థంగా తయారైంది. అలానే ఒక తరంగాల రూపంలో అక్కడికి వెళ్ళిపోతాం. అట్లా అందరూ మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరికీ పాపం ధ్యానం చేసేటప్పుడు గ్రూప్ లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు, యూట్యూబ్ లో వినే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నాను, కళ్ళు మూసుకొని జగన్మాత, ప్రకృతి మాత వాళ్ళకు ఏ వైపర్యాలు ఏమీ లేకుండా వాళ్ళు ఆనందంగా ఫుడ్ దొరకాలి, నీరు ప్రవాహం అనేది ఎందుకు వచ్చిందో తల్లి అని చెప్పుకొని ఐ లవ్ యూ మాత అని చెప్పేసేసి వాటిలకు కృతజ్ఞత భావాన్ని తెలియజేసేసి ఒకసారి తలుచుకోండి మేడం. వాళ్ళ ఫుడ్ పాపం ఎంత, నిన్న ఎవరో చెప్తా ఉన్నారు, ఫుడ్ ఇస్తే స్మెల్ వచ్చిందని పాపం బాధపడతాం. అదంతా కాకుండా ఎంత బాధ కలుగుతుందో అవన్నీ చూస్తాం. ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్క మాస్టర్ ఆ ధ్యాన స్థితిలో ఎవరికి ఏమీ లేకుండా వాళ్ళ ఆనందంగా అద్భుతంగా ఆ నీరు ప్రవాహం అనేది వెళ్ళిపోవాలి అనేసి ఒకసారి మనం మననం చేసుకోవాలి. మన ఆత్మ నుంచి
ఆ ఆత్మలకు మెసేజ్ పంపించాలి. ఎలా పంపించాలి అంటే మనం లోపల అనుకోవాలి. అనుకున్నప్పుడు ఎవరికి ఏం తొందర ఉందో ఆ ఆత్మలకు చేరు ఆ తరంగాలను. ఇప్పుడు ఇప్పుడంటే ఈ ఈ మొబైల్స్ ఇవన్నీ వచ్చింది. అప్పుడు ఏమంటే ఈ గురు పరంపర అంతా మన గురువులంతా వేదవ్యాసులు వాల్మీకి వీళ్ళంతా ఈ ధ్యానం స్థితిలో ఉన్నప్పుడు ఆ తరంగాల ఆ పంచభూతాల నుంచి ఆ తరంగాల నుంచే వాడికి చెబుతుంటది. లలిత కుమారి మేడం అక్కడ ఉంది, స్వర్ణ మైసూర్లో ఉందంటే ఇప్పుడు ముఖాముఖి చూసుకుంటున్నాం అంటే ఈ ఫోన్ ఒకటి అనేది వచ్చి ఇది మనం తయారు చేసుకున్నదే మన బుద్ధితో మన జ్ఞానంతో ఇది తయారు. అప్పుడు లేదు అని కాదు, ఇప్పుడు కంప్యూటర్లు ఉన్నాయి, అప్పుడు లేవు. అప్పుడు ఏమంటే ఆ మెసేజ్ అట్లా వెళ్ళిపోయేది. ఆ మెసేజ్ ఆ తరంగాల రూపంలో వెళ్ళిపోయేది. ఆ పంచభూతాల తత్వంతో వాళ్ళకి ఆ మనసుకు తెలియజేసింది. ఇప్పుడు ఇంతకుముందు పత్రిజీ నేను కొన్ని వీడియోలు విన్నప్పుడు ఆయన ఎంతో మందిని ఇక్కడికి ట్రక్కింగ్ అంతా తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో జరిగే విషయం 4-5 కిలోమీటర్లు అంటే ఆయన తెలుస్తుందంట. ఆయనకి తెలుస్తుందంట. అలా ఇప్పుడు మనం లైవ్ లో చూసాం ఈ గురువు. అలా ఆ గురువులు అందరికీ ఆ విషయాలు అనేవి వాళ్ళకి తెలిసి ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. అందుకే మనం ఇప్పుడు అక్కడ విజయవాడలో ఎంతో ప్రార్థించి ఒకసారి మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ పర్సనల్ గా దాని గురించి తెలుసుకుంటే ప్రకృతి అంతా చూస్తా ఉంటది. యూనివర్సల్ మనం ఎవరూ చూడలేదు అనుకుంటాము, అన్నీ తెలుస్తాయి. యూనివర్సల్ మనం బిడ్డలము, మా తల్లి అనేది మనల్ని అట్లే కాపాడుకోనిస్తుంది. ఎప్పుడు మనం తలుచుకుంటామో వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చి భయం అనేది కూడా పోద్ది. అట్లీస్ట్ ఆ భయం అనేది వెళ్ళిపోయినప్పుడు, ఎప్పుడు భయం పడతామో ఈ శరీరంలో మనం భయం చెందినప్పుడు చూడు ఎలా ఉంటదో లోపల ఒక్కొక్కటే ఒక్కరా అయిపోతుంది శరీరం. ఎప్పుడు మనం భయం లేకపోతే వస్తుంది భయం, నేను తీసేది భయం వస్తుంది. ఎప్పుడు మనం ఆ భయం లేని స్థితిలో ఉంటే సాక్షిభూతంగా సాక్షిభూతంగా ఎప్పుడు మనం ఉంటామో అప్పుడేమవుతుంది మన శరీరం కూడా అలానే సాక్షిభూతంగా అట్లా ఆ తరంగా ఒక చేరు మనము అట్లీస్ట్ ఈ సహాయమైన మనం చేసినట్టు. ఈ సహాయం డబ్బే కాదు ముఖ్యం మేడం, బట్టే ఈ తరాలు ఆ ఆ ఊరిని తెచ్చుకొని ఆ మనుషుల్ని తెచ్చుకొని వాళ్ళకు బాగుండాలి. వాళ్ళకంతా యూనివర్స్ ఉంది కదా, ఎన్నో ఊర్ధ్వలోకాలు యూనివర్స్ లో ఉన్నాయన్నట్టు. ఈ భూమండలం మీద ఇలా జరిగింది యూనివర్సల్. ఎవరికి ఏమి కాదు, మానవ చైతన్యము అనేసి ఒకసారి చెప్పుకుంటే వాళ్ళకి అది మంచిది అవుతుంది. మంచిది అంతే, ఇంకా మంచిది అవుతుంది కాదు అది మంచిది. అలా చేసుకొని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటే కొంతమంది ఏమంటారంటే వాళ్ళు ఎంతో పెట్టారు స్వర్ణ, వాళ్ళు ఎంతో డెవలప్ అవుతున్నారు. మనకు అవన్నీ కాదు, ముందు మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం అధ్యయనం చేసుకొని మన సబ్జెక్ట్ ఏందో ఈ పరివర్తన చేసుకొని ఆ సబ్జెక్ట్ ని మనం తెలుసుకొని ఆ నలుగురికి తెలియజేసినప్పుడు ఈజీగా గురువులు మన ఎందుకు ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, పత్రిజీ చైతన్యం ఇక్కడ ఉండబట్టే ఇంత చెప్పగలుగు. నేనేమి రాసుకోను కూడా మేడం, ఇప్పుడు మేడం అడగంగానే గబాలన టకామని టైప్ చేసేసాను 3 పాయింట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? జస్ట్ కళ్ళు మూసుకుంటే ఇంత ఉందా ఇంకా మనం సాధన చేసుకుంటా ఉంటే గొప్ప మాస్టర్స్ అయిపోవచ్చు. ఇదే లాస్ట్ జన్మ చేసుకోవచ్చు. ఓకే మేడం, ప్రతి ఒక్కళ్ళు ఏమంటే డైలీ కార్యక్రమాల్లో సూర్య చంద్రుల్ని ఆహ్వానించుకోవాలి, పంచభూతాలను ఆహ్వానించుకోవాలి, మన 7 చక్రాలను యాక్టివిటీ చేసుకోవాలి. ಮತ್ತೆ ఆత్మ, శరీరం, ధార్మిక విషయాలు, ఒక సేవాభావం ప్రతి ఒక్కళ్ళకి ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతి ఎక్కడుందమ్మా అని మీరు అడగొచ్చు. ఇప్పుడు బయటికి పోతే ఆకాశాన్ని చూస్తాం చూడు, అదే ప్రకృతి. మన తులసి మాతను చూస్తాం చూడు,
ప్రకృతి. వాకింగ్ పోతాం చూడు, కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో మనం వాకింగ్ వెళ్తాం. ఆ వాకింగ్ వెళ్ళినప్పుడు ఆ చెట్టు నాకు ఒక్కోసారి ఫ్రెండ్స్ చిక్కుతారు, చిక్కొద్దు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండాలి, ఒక్కరు సింగిల్ గా ఉన్నప్పుడు అంత ఆహ్వానించి తీసుకొని వెళ్తాం. నా జీవితంలో నేను ఇవి అన్ని సరి చేసుకుంటా వస్తా ఉన్నాను మేడం. నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను మీకు అందరికీ పంచాను. ఏదైనా తప్పు భావన మాట్లాడితే క్షమించాలి. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. వ్యక్తిత్వ వికాసము అంటే ఆ ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే తెలుగులో వచ్చేసరికి వ్యక్తిత్వ వికాసము. మన యొక్క వికాసం అది అది చాలా అద్భుతమైన పదం అన్నమాట, వ్యక్తిత్వ వికాసం అండి. ఈ పత్రిజీ మహిళా చైతన్యం కూడా మన శైలజ మేడం గారు తెలుసా అండి మీకు? శైలజ మేడం గారు సరితా మేడం వారి సరిత మేడం గారు మా గ్రూప్ మెయింటైన్ చేస్తారండి. ఇక్కడ రాజమండ్రిలో శైలజ మేడం గారు ఉన్నారు. ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని వారు పత్రిజీ యొక్క స్ఫూర్తి మేరకు, వారి ఇచ్చిన విజన్ మేరకు వారి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారండి, పత్రిజీ మహిళా చైతన్యం. మనకి ఈ పత్రిజీ మహిళా చైతన్యం చేసిన మన శైలజ గారండి, శైలజ మేడం గారు. శైలజ మేడం గారండి, రాజమండ్రి. మరి సార్ యొక్క విజన్ ని వారికి ఇవ్వటం ద్వారా వారి ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేశారండి. సంవత్సరంన్నర అయిందండి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి. ఏమీ లేదు, ఏంటంటే సార్ వెళ్ళాక ఈ యొక్క సార్ కాన్సెప్ట్ పక్కదారులు పడుతుంది. వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుపోతున్నారండి. అది కాదు అని మరి పత్రిజీ మహిళా సార్ ఏది చెప్పారో 100% ఆ దారిలోకి తీసుకెళ్ళటం జరుగుతుంది అన్నమాట. ఆయన చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు, వ్యక్తిగత సూత్రాలు, నవవిధ ధర్మాలు, నవవిధ జ్ఞాన రత్నాలు ఏవైతే ఇచ్చారో అంతే అవే మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రకృతిలో మమేకం అవటం, మనతో మనం మమేకం అవటం. అంటే ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఈ రోజు క్లాసు అది మేము తీసుకెళ్ళటం జరుగుతుంది. అది మీరు ఒక పేరు పెట్టి చెప్పారు. అన్ని ప్రకృతిలో గలపటం, మనతో మనం గడపటం, తర్వాత పంచభూతాలతో ఉండటం అనేది ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క కాన్సెప్టే అదంతా అని ఇది విధంగా తీసుకెళ్ళటం జరుగుతుందండి. ప్రతి ఊరు ఎవరు మీరు మైసూరు మీరు ఆహ్వానించారు 3 రోజులు వచ్చి అక్కడ మేము ఈ పత్రిజీ మహిళా చైతన్యం వర్క్ షాప్ అన్నమాట. 3 రోజులు అక్కడ మీ ఆహ్వానం మేరకు వచ్చి తెలియగానే పత్రిజీ మహిళా చైతన్యం అనగానే పేరు ఎనర్జెటిక్. పత్రిజీ మహిళా చైతన్యం అంటేనే ఎనర్జెటిక్. అది ఈ రోజు మీరు వ్యక్తిత్వ వికాసం మన పత్రిజీ మహిళా చైతన్యం యొక్క దాని గురించే కాన్సెప్టే, అది కాన్సెప్టే. మీరు చెప్పినవన్నీ మనం తీసుకెళ్ళటం జరుగుతుంది మేడం గారు. బంధువులకి ఎలా కనెక్ట్ అవుతామో మనం సబ్జెక్ట్ అదండి. ఇవన్నీ ఉండాలి, మన పంచభూతాలతో కనంగా ఉండాలి, మనం అహంకారం లేకుండా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, పరివర్తన చెందాలి. మరి మనకి ఎప్పుడు విశ్వగురువులు మన కాంతి రూపంలో ఉంటారు. తర్వాత మనం మహాశూన్యం నుంచి ఆవిర్భవించని చెప్పారు. మీరు భూమాతతోటి, నీళ్లతోటి, పీల్చే గాలితోటి, వాయువుతోటి మరి కనెక్ట్ అయి ఉండాలని చెప్పారు. మన పత్రిజీ మహిళా చైతన్యం అంతా ఇదే కనెక్ట్ అయింది. అదే సబ్జెక్టు ఇది రావడం అది తెలియజేసింది. అది అవును, అవును మేడం గారు. మరి ఇవి కనెక్ట్ అవటానికే మరి ఎవరు పిలిస్తే వారి ఆహ్వానం మేరకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే మేము మనకి అక్కడ ప్రకృతితో మన జాతవనం, తిరుపతి దగ్గర జాతవనం వెళ్ళాం. తర్వాత కాణిపాకం, తిరుపతి దగ్గరే కాణిపాకం, అంతా ప్రకృతిలోనే ఉంటాయన్నమాట. పిరమిడ్ గాని మరి వాళ్ళు పిలిచిన మరి పిరమిడ్ మయం అనమాట జాతవనం అంటే. మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే జాతవనం అండి. వాళ్ళు 2 అన్నదమ్ములు 84 పిరమిడ్లు కట్టారు, ఇంకా పిరమిడ్లు కడతారు, 100 పైన కట్టేస్తారు. అంటే ఇంకా మనకి భౌతిక ప్రపంచంతో అస్సలు సంబంధం ఉండదు అనమాట. మనం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదల వెళ్ళాలంటే ఆ ప్లేస్ లో కూర్చుంటే చాలు. అలాగా మొన్న రీసెంట్ గా వెళ్ళొచ్చాం మేము 7వ తారీఖున వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేసుకుని అక్కడ గడిపి వచ్చాం అనమాట. అది మేడం గారు మన ఈ రూపకల్పన చేసింది మన శైలజ మేడం గారు. వారు ఈ రోజు రాలేదు జూమ్ లోకి. చాలా అది ఎలా కనెక్ట్ అయ్యామో చూడు, అదే సబ్జెక్టు నాకు మైండ్ కి రావటము. సరితా మేడం మేడం చెప్పండి,
అది ఉంటేనే అమ్మా ఆత్మ బంధువుల తత్వం అనేది ఉంటేనే అది మీరు చెప్పిన అది పాయింట్సే నేను చెప్పంటే ఒక్కొక్క నా ద్వారా మననము అనేది అవును జరిగింది. మనం అంతే. నాకు కూడా అది మీరు మనం చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మననం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా చెప్పారు మేడం గారు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఫ్రెండ్స్ ఉన్నారు. సూర్యకుమారి గారు మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా? లేకపోతే మీకు నచ్చిన పాయింట్ మేడం గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా అద్భుతంగా చెప్పారండి. సెల్ ఇంకా నెట్ సరిగా రాక కొంచెంలో పెట్టుకున్నాను. కానీ ఆ మేడం అన్నట్టుగా మనం ఎక్కడైనా ఇప్పుడు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మన యొక్క ప్రేమ తరంగాలని అక్కడికి పంపిస్తే వెళ్తాయండి. ఎలా అంటే ఇప్పుడు ఉన్న విశ్వ మహామూల చైతన్యాన్ని కూడా మనం దేవుడికి దండం పెట్టుకుంటూ మన కోరికలన్నీ చెప్పుకుంటున్నాం కదా. దేవుడా నువ్వు మా కోరిక తీర్చు, అది కోరిక తీర్చు అంటే అది ఇప్పటి వరకు. కానీ అలాగే ఇప్పుడు ఎక్కడో వాళ్ళు ఎంతో ఆపదలో ఉన్నారు. వాళ్ళకి ఎవరి ద్వారా ఏ సహాయం అందాలో ఆ సహాయం అందించి వాళ్ళు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని అంటున్నారు చూసారండి. అది నిజంగా మనం అందరం అనుకుంటే అక్కడికి చేరుతుందమ్మా, చేరుతుంది. కంపల్సరీ చేరుతుంది. ఆ ప్రకృతి మాకు సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తాయి. ప్రకృతి గురించి చాలా అదృష్టవంతులము. ఈ సంస్థలోకి అంటే అన్ని సంస్థలు మంచియే కాదని నేను ಮತ್ತೆ మనము ఎందుకు ఇప్పుడు అన్ని పేర్లు ఉంటాయి. నా తల్లి స్వర్ణ అని ఎందుకు ఎలా పెట్టిందో అట్లనే మనకి మన సంస్థ అనేది ఒక సంస్థను ఎన్నుకోవాలిగా మనం. దీనికి ఒక రూపాయి ఖర్చు లేదు, ఏం లేదు. ఆనందం ఎంత పొందుతాము. పిరమిడ్ మాస్టర్ చూడంగానే అబ్బా ఒక ఆత్మీయ భావం వచ్చేస్తుంది. అండి నిజమే. ఇంత ఆత్మీయత, ఇంత ప్రేమ, ఇంత మమకారం కూడా కాదు. ఓకే మేడం. మనం మేడం గారు మీరు కూడా మైసూరులో మాకు ఒక ఆహ్వానం పంపించండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మేము రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. అది అండి చాలా అద్భుతంగా చేసుకెళ్ళటం జరుగుతుందండి. పత్రిజీ గారి ఆశయం మేరకు వెళ్ళటం జరుగుతుంది. ఇంకా అని మన పుష్ప మేడం అని ఉన్నారు, మీకు తనే కాల్ చేసి చెప్పింది. మహిళా విశాఖపట్నం పత్రిజీ మహిళా చైతన్యని దాంట్లో కాశీ స్వర్ణ అన్నారు. సరే చెప్తాంలే. సరే నాకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే ఆ సబ్జెక్ట్ ఎలా కనెక్ట్ అయ్యి అవును చాలా బాగా కనెక్టింగ్ వచ్చింది మేడం గారు. అంటే ఒక మేడం గారు వచ్చి అలాగా ఇంకో మేడం గారు పాస్ చేయడం, మీకు వారు ఎలా పాస్ చేశారో ఈ పత్రిజీ మహిళా చైతన్యంలోకి వచ్చిన ప్రతి వారు కూడా ఇంకొకరు పాస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ పత్రిజీ మహిళా చైతన్యం అంత ప్రతిష్టాత్మకంగా మనం ఏమీ లేదు, సార్ కాన్సెప్ట్లే మనం రివిజన్ చేయటం. ప్రతి చోట వెళ్ళాక ఇలా ఉంది మంది అని రివిజన్ చేసుకుంటే వెళ్తున్నాం అండి. ఇంకా వేరే ఏది లేదు, ఎవరి గురించి లేదు. మన పని మనం చేద్దాం. సార్ ఏం చెప్పారో 100% అవి ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. మెయిన్ గా ఆయన చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు వ్యక్తిగత సూత్రాలు ప్రతి ఒక్కరు ఆచరించవలసినయే కదా. అయ్యి 10 మందికి 100 మందికి చెప్పటం అన్నదే ముఖ్య ఉద్దేశం. ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఒక గ్రూప్ కాదండి, ఇది ఒక ప్లాట్ఫామ్. చెప్పుకోవాలి కదా, ఏదో పేరు పెట్టుకోవాలి కదా. ఇది ఒక గ్రూప్ కాదు, ఇది ఒక చైతన్యము. ఇది ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనం ముందుకి తీసుకెళ్ళటం జరుగుతుంది అనమాట. ప్రతి నెల ఏదో ఒక ఊరు వెళ్ళటం జరుగుతుంది మేడం గారు. నాకు మంచి ఫ్రెండ్స్, ఆప్త మిత్రులు దొరికారు. అదే అండి. అంటే ఆత్మబంధుల్ని చేసుకోవటానికి కలుద్దాం మనము. 3 days జర్నీ మీతోటి నా జర్నీ. 3 days ఇచ్చారా? ఓకే మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, చాలా అద్భుతంగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి క్లోజ్ చేసుకుందామా? మా మాస్టర్ ఏం చెప్పారంటే, మీకు తెలిసిన జ్ఞానాన్ని మీకు తెలియజేయండి. నేను అదొక పాయింట్ పట్టుకున్నానమ్మా. పట్టుకుని నేను తెలిసింది కొంచెం సేవ చేస్తా ఉంటాను. ಮತ್ತೆ ఈ ధార్మిక విషయాల గురించి నువ్వు చెప్తాను, రామాయణం పురాణం అవన్నీ కొంచెం కొంచెం తెలుసుకొని అది డెవలప్ చేసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపు మళ్ళీ 6 గంటలకు కలుద్దాం మేడం గారు. ఓకే అండి, అందరికి బాయ్ అండి. బాయ్ అండి. బాయ్.